అడుగుడి అడగండి మీకు దొరుకును. అందరూ ఆమేన్ చెప్పండి. మీకు దొరకును. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఒకసారి తలలు పైకెత్తినాను చూడండి. యేసు ప్రభు అంటున్న చక్కటి మాట ఏంటో తెలుసా? నా పేరట మీరు నన్నేమి అడిగిన, నా పేరట మీరు నన్నేమి అడిగిన, ప్రైజ్ ది లార్డ్, అవి మీకు దొరకును. అందరూ ఆమేన్ చెప్పండి. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఏం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? ఏదైనా దొరికింది. నువ్వు విశ్వాసంతో అడగాలే కానీ, ఏమండి, నువ్వు నమ్మకంతో అడగాలే కానీ, నువ్వు నిరీక్షణతో అడగాలే కానీ, యేసయ్య అంటాడు, నా పేరట తండ్రిని మీరేమి అడిగినా, నా పేరట తండ్రిని మీరేమి అడిగినా అవి మీకు దొరకును. ప్రైజ్ ది లార్డ్. అబ్బబ్బబ్బా, ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప దీవెన దేవుడు మీకు అనుగ్రహిస్తే ఇంకేంటండి? ఆమేన్. మీరేం అడిగినా దొరుకుతాయండి. హల్లెలూయా. మీరేం అడిగినా దొరుకుతాయండి యేసయ్య దగ్గర. ఆరోగ్యమా, క్షేమమా, నెమ్మదా, సమాధానమా, సమృద్ధ, సంతోషమా, అభివృద్ధి, విస్తరణ, ఏది కావాలి? నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది యేసయ్య దగ్గర. అడుగు, ఆయన పేరట. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, ఎలా అడగాలి? ఆయన పేరట. ఆమేన్. గట్టిగా కళ్ళు చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుల్లో మనకు లభిస్తుంటే ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడొద్దు, క్షణికమైన వాటి కొరకు నువ్వు ప్రాకులాడొద్దు. అదిగో, నిత్యమైన వాటి కొరకు, శాశ్వతమైన వాటి కొరకు నువ్వు పరుగులెత్తు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఇప్పుడు నేను మీకు ఒక 2-3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, నువ్వు ఎవరిని వెంబడించాలో తెలుసా? యేసయ్యను వెంబడించాలి. అందరూ చెప్పండి, ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. నంబర్ 2 ఎవరిని వెంబడించాలంటే చదవండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక, బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. అలాని 4వ వాక్యం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక
నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు అతడు యెహోవా జీవము తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసి చేసి ఇప్పుడు 6వ వాక్యం అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పగా గనుక ఆ వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. సాగి వెళ్ళి తలలు పైకెత్తినను చూడండి 2వ వచనం 4వ వచనం 6వ వచనం మీరు గమనిస్తే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరు నన్ను చూడండి. ఎంతమంది? మొదట ఆయన పేరు ఏలియా, రెండవ ఆయన పేరు ఎలీషా. అందరు చెప్పండి. మొదట ఆయన పేరు ఏలియా, గురువు గారు. రెండవది ఎవరో? శిష్యుడు ఎలీషా. హల్లెలూయా. గురు శిష్యులు ఇద్దరు కలిసి నడుస్తున్నారండి. ఏలియా ముందు వెళుతుంటే ఏలియాను వెంబడిస్తున్నాడు. ఎవరో? శిష్యుడు. ఏలియా సేవకుడు, ఎలీషా విశ్వాసికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? ఎవరి గిల్గాలు నుండి బేతేలుకి, బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దానుకి. హల్లెలూయా. గిల్గాలు నుండి బేతేలుకి, బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దానుకి. ఎలా వెళుతున్నారు? కలిసి. అందరు పదాన్ని చెప్పండి, అందరు మాట్లాడండి. కలిసి అనండి. ప్రైజ్ ద లార్డ్. మీరు తర్వాత చదువుకోండి. 3వ వచనం, 5వ వచనం, ఎన్నో వచనం? 3వ వచనం, 5వ వచనం చదివితే 3వ వచనంలోనేమో బేతేలులో ఉన్న శిష్యులు, 5వ వచనంలోనేమో ఎరికోలో ఉన్న శిష్యులు వచ్చి, ఏమయ్యా మీ అయ్యగారిని ఏలి అని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు తెలియదా? ఎందుకయ్యా? వదిలిపెట్టొచ్చు కదయ్యా. రేపో మాపో వెళ్ళిపోయేవాడి కోసం నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఆయన వెళ్ళిపోయినాక నీ బతుకు ఒంటరి బ్రతుకు అయిపోద్ది. నీకెవరు తోడు ఉంటారు? నిన్ను ఎవరు చేరదీస్తారు అని వీళ్ళు కూడా శిష్యులేనుండోయ్. వీళ్ళు కూడా ఎవరో? కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో కొంతమంది విశ్వాసులు సేవకుల్ని నమ్మకంగా వెంబడిస్తుంటే కొంతమంది ఉంటారు చెవులో జోరేగలాగు దూగిరి మనసులన్నీ పాడు చేస్తారు. ఏం చేస్తారు? మనసులు పాడు చేస్తారు. ఇంకేం వెళ్తావు? ఇంకెందుకు ఆ పాస్టర్ గారు, ఇంకెందుకు ఆ చర్చి, ఇంకెందుకు ఆ సంఘం, ఇంకెందుకు ఆ సహవాసం? అయితే ఎలీషా ఏమన్నాడు తెలుసా? హలో, ఐ నో వెరీ వెల్, అవన్నీ నాకు బాగా తెలుసు. నోరు మూయండి, నోరు మూయి, ఓరకుండో అని వాళ్ళని గద్దించాడు. కానీ అయ్యగారిని వదిలిపెట్టాడా? మాట్లాడేంటండి? ఏమండి, ఇప్పుడు ఎవరెవరిని వెంబడించాలంటే నువ్వు మొదటిగా యేసయ్యని వెంబడించాలి. నంబర్ 2 ఎవరిని వెంబడించాలో తెలుసా? సేవకుడిని వెంబడించాలి, దైవజనుడిని వెంబడించాలి. అందరు చెప్పండి. ఎవరిని వెంబడించాలి? యేసయ్యని వెంబడించాలి. కానీ ఈ రోజున చాలా మంది అట లోకము వెంబడి వెళుతున్నారట. దేని వెంబడి? ఎందుకంటే లోకంలో వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. ఓయ్, లోకంలో వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఏమేమున్నాయి? బూతులు ఉన్నాయి, త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే క్షణికమైన సంతోషాలన్నీ ఉన్నాయి. అడ్డు అదుపు చెప్పేవాళ్ళు పాటగారితో ఉంటే ఏం చేస్తాడు? గడిచిన రాత్రి చెప్పాను, హెచ్చరిక చేస్తాడు. అందరు చెప్పండి. ఏం చేస్తాడు? గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు పాస్టర్ గారితో ఉంటే. అదే లోకంతో ఉంటే నీ దారి నీదే, నా దారి నాదే. ఎవరిని హెచ్చరిక చేసే పరిస్థితులు. అందుకని ఈ రోజున చాలా మంది దైవజనుడిని వెంబడించే వాళ్ళు అరుదైపోతున్నారండి. ఏదన్నా కొంచెం సూటిగా ఒక మాట గుచ్చుకుందా, ఇక అంతే, ఏసు రక్తమే చేయి, ఇంక వేరే చర్చి చూసుకుంటాం.
ఇంక వేరే సంఘాన్ని ఇక ఈ గ్యాంగ్ ఎక్కువ అయిపోయారు. ఏమన్నా చిన్న మాట అయ్యగారు ఏదన్నా అంటే చాలండి, ఇంక వీళ్ళ అడ్రస్ అన్నండి. అంతమందిలో ఎంత మాట అన్నాడు తెలుసా? ఎంత మాట అన్నాడమ్మా? ఎంత మాట, ఎంతలా ఉంది అది, ఎంత సైజు ఉంది? విచిత్రం చెప్పన, సేవకుని హెచ్చరిక ఆశీర్వాదం. అందరు చెప్పండి, సేవకుని హెచ్చరిక మనకు దీవెన. ఆమేన్. ఎలానో చెప్తాను చూడండి, ఎలానో చెప్తాను చూడండి. ఓ చెట్టు ఉందండి, మన ఇంట్లో పెంచుకునే చెట్టే, ఇదే చెట్టు. ఏమండి, ఈ చెట్టు ఉంది, చాలా బాగుంది మంచిగా. ఇదే చెట్టు పార్కులో కూడా ఉంది. ఇదే చెట్టు ఎక్కడుంది? పార్కులో ఉన్నది అందంగా ఉంటుంది, మన ఇంటి దగ్గర ఉన్నది అందంగా ఉంటుందా? అక్కడ ఉన్నది అదే చెట్టు, మన దగ్గర ఉన్నది కూడా అదే చెట్టు. కానీ ఏది అందంగా ఉంటుంది? ఎందుకని? ఎందుకని చెప్పనా? నెలకు ఒకసారి, నెలన్నరకు ఒకసారి ఆ పార్కులో దాన్ని చూసుకునే, మొక్కలు చూసుకునే ఒక ఆయన ఉంటాడు. ఎంత పొడుగు ఉంటుంది కత్తి. ఏం చేస్తాడు? కట్ చేస్తాడా? ఏది ఎక్స్ట్రా వస్తే దాన్ని ఏం చేస్తాడు? అయ్యగారు కట్ చేస్తాడు. ఏమంటే కనికరం ఉండదు ఈయనకి, జాలి ఉండదు, దయ ఉండదు. నెలకు ఒకసారి కట్ చేస్తానే ఉంటాడు. అదే మన ఇంటి దగ్గర దారిని పోతా ఇంత తుంచిన ఊరుకుంటామండి. అమ్మో, గొడవలు అయిపోతాయి, రాజ్యాలు కూలిపోయినంత గొడవలు అయిపోతాయి. అమ్మో బాబోయ్, ఎవడీడు, ఎవడొచ్చాడు, ఎవరు పట్టుకుని, అమ్మో బాబోయ్. అవునా కదా? ఇక్కడేమో చెయ్యెత్తే ఊరుకో, అక్కడేమో ఏకంగా కత్తిరే. నెలకు ఒకసారి ఇక నోరెత్తే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏది అందంగా ఉంది? ఈ చిత్రం చెప్పన, ఆ కత్తిరి దగ్గరికి వెళ్ళగా, ఆ పార్కులోకి వెళ్ళగానే అన్నారా, అవునా కదా? నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోటో దిగావా? మాట్లాడండి అండి. ఎందుకని? అదే చెట్టు నీ ఇంట్లో ఉంటే అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే దీంట్లో ఇంట్లో ఉన్న దానికి అందం సందం ఏం ఉండదు. మాట్లాడేది ఏంటంటే, మరి పార్కులో ఉన్నదానికి అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హెచ్చరికలో అందం, హెచ్చరికలో సౌందర్యం. గడిచిన రాత్రి చెప్పాను, హెచ్చరికలో అభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒకటి, యేసయ్యను వెంబడిస్తున్న నీవు, రెండోది ఖచ్చితంగా సేవకుని వెంబడించాలి. కానీ నువ్వు లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు, వెంబడించకూడదు. ప్రేమించకూడదు, వెంబడించకూడదు. ఈ రోజున ఈ మాటలు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, పాటించండి. ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని వెంబడించాలి? ఒకటి యేసయ్యని, రెండు సేవకుణ్ణి. ఆమేన్. ఏమండి, మరొక మాట మనం గమనిస్తే, ఎలా వెంబడించాలి, ఎలా ఎలా వెంబడించాలి చదువుదామా? 63వ కీర్తన 8వ చరణం. 63వ కీర్తన 8వ చరణం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. మరొకసారి చదువు తల్లి. నా ప్రాణము నిన్ను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చాలు చాలు, అక్కడే ఉంది కదా జవాబు. ఏమండి, అక్కడే ఉంది కదా జవాబు. ఎలా వెంబడిస్తుందట? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అందరూ ఆమేన్ చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. ఎలా ఎలా మనం ఎలా వెంబడించాలా? టచ్ మీ నాట్ అన్నట్టు వెంబడించకూడదట. అంటి అంటే నీకు ఆయనకి మధ్యలో ఏ గ్యాప్ ఉండకూడదు. నీకు ఆయనకి మధ్యలో ఎటువంటి గ్యాప్, ఎడ ఉండకూడదండి. ఆయన్ని, ఇదిగో చూడండి, ఆయన ఎలా వెంబడించాలా? అంటి, హత్తుకొని. ప్రైజ్ ద లార్డ్. ఇక నీకు దేవునికి మధ్యలో ఇంక మరొకళ్ళు దూరకూడదు. నీకు దేవునికి మధ్యలో ఇంకొకళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజున మనకి చర్చి ఆదివారమే గుర్తొస్తుంది. కొంతమందికి ఆదివారాలు కూడా గుర్తురాదు.
బల్లారాధన రోజు గుర్తొస్తుంది. ఏ రోజు అండి? వీళ్ళు మిగిలిన 3 వారాలు చర్చికి రారు. ఏ వారం వస్తారు? బల్లారాధన రోజు దేనికోసం? మీరు చెప్పండి కొంచెం. హేమవిని కూడా ఉందా తల్లి? ఏమంటే రొట్టె ఎంత పెడతారండి రొట్టె? నాకు తెలియక అడుగుతున్నా. కట్టపడి వస్తున్నారు కదా పల్లారాధన రోజు, సంస్కార ఆరాధన రోజు. చెప్పండి, ఎంత రొట్టె పెడతారు పాటర్ గారు? ఎంత దాచారసం? అది నిండగా ఒక గుట్టకన్న పడిద్దా? దానికో ఎన్ని పాటలండి, ఎంత ఏడుపండి. రొట్టె దాచారసం ఇచ్చే టైంలో ఒకవేళ కళ్ళు చూడాలి, ఆశపోయి ప్రభావాలు ఘోర పాపి నా కొరకే సిలువ వేసాను ఆయన. కరుణామయుడి సిలువ కంటే వీళ్ళ సిలువ ఎక్కువ ఉంటుంది. ఎన్ని శ్రమలు అంటే బాబాయ్, మొత్తం వీళ్ళని కనుక వీడియో తీస్తే విజయ్ చంద్ర గారికి, కరుణామయుడి సినిమా తీసే వాళ్ళకి ఇంకా కొత్త థాట్లు కూడా వస్తాయి. గడ్డికి ఒక కళ్ళు చెప్పండి, ఏదో ఒకసారి చేతులు ఎత్తి ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి. నీకు 3 వారాలు మందిరం కనబడదా? అంటే నీకు ఖాళీ ఉంటే మందిరానికి వస్తావా? ఖాళీ తెచ్చుకొని రావాలి. లేదా దేవుని కోసం ఎన్ని పనులైనా ప్రక్కన పెట్టి రావాలి. అది నిజమైన విశ్వాస లక్షణం. గొప్ప సేవకుడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసుని సంపాదించుకొని నిమిత్తం ఏవేవి నాకు లాభాలై ఉన్నో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను, వాటిని నష్టపరుచుకున్నాను. మనోళ్ళు ఏదన్నా చిన్న లాభం ఉందంటే చర్చి మానేస్తారు. ఏమండి, చిన్న పని ఉందంటే ఆదివారమే పెళ్లి షాపింగ్, ఆదివారమే పెళ్లి షూపింగ్. ఏమంటే ఒక సిస్టర్ గారిని నేను అడిగా, అక్క ఏంటి అక్క ఆదివారం బాగా లేటుకు వచ్చావు, వాక్యం ముగించే టైంకి వచ్చావు ఏంటి అక్క అన్న. పాస్టర్ గారు, నా బాధలు మీకేం చెప్పనండి, అసలు ఈ మధ్య టైం కుదరట్లేదు, అందుకని బట్టలన్నీ ఈరోజే నేను ఇంకా ముగించలా. మీరు కూడా బాగా నానబెట్టి ఉతికి అలవాటు అయిపోయింది. ఇక్కడ పాస్టర్ గారు ఆరాధన స్టార్ట్ చేసుకుందాం అంటాడు, ఇంకా అక్కడ చివరు ఉతుకు పడతా ఉంటుంది. అర్థం, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి. ఇది కాదు నువ్వు వెంబడించడం. నువ్వు ఎలా వెంబడించాలంటే అంటి వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఏలియా గారికి, ఎలీషా గారికి ఎంతో మంది మధ్యలో వచ్చారు, మధ్యలో ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరిని విడదీయాలని, వెంబడించకుండా చెయ్యాలని. ఎక్కడన్నా ఎలీషా అవకాశం ఇచ్చాడా? సాతాను గాడు కూడా అనేక శోధనలు, అనేక సమస్యలు నీ దగ్గర తీసుకుని వస్తాడు, నిన్ను దేవునికి దూరం చేయాలని, నిన్ను సేవకునికి దూరం చేయాలని. మూడవది సంఘానికి దూరం చేయాలని. మూడవది దేన్ని వెంబడించాలి? సంఘాన్ని, సహవాసాన్ని వెంబడించాలి. రూతుతో బోయజ్ అంటాడు, అమ్మా వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, ఈ పొలమును విడిచి పోవద్దు, ఇక్కడే నువ్వు నిలకడగా ఉండు, చేయును కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించు. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పనా? యవలు కోత ఆరంభంలో వచ్చిందండి. రూతమ్మ మోయాబు దేశం నుంచి ఎప్పుడు వచ్చింది? యవలు కోత ఆరంభంలో వచ్చింది. మరలా యవలు కోత ముగించేంత వరకు వేరొక పొలానికి వెళ్ళలేదండి, ఇంకొక పొలంలో అడుగు పెట్టలేదండి. ఆ పొలాన్ని విడిచిపెట్టడంలా. గొప్ప సంగతి చెప్పనా? ఆ పొలానికి పరిగెరుకునే దానికి వెళ్ళింది, యజమానురాలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. పట్ట పోషణ కోసం పొలంలో అడుగు పెట్టింది, కానీ పొలంలో అడుగు పెట్టే వాళ్ళందరికీ పోషించే తల్లిగా మారింది. కారణం ఏంటో తెలుసా? మనం ఒక సంఘానికి, ఒక సహవాసానికి వెళ్ళేటప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు పొరపాటున విడవకుండా గనుక, నువ్వు ఒక సంఘాన్ని విడవకుండా వెంబడించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెడతాడు. గడిగొక్కలు చెప్పండి. ఈ మధ్య కొంతమంది సంఘాలను వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళకి
ఆదివారం వచ్చేసరికి ఏం కావాలా అంటే గ్రామాల్లో అంటే కుదరదులండి. మీకు కుదిరే పరిస్థితి లేదు. సిటీల్లో ట్రెండ్ మారింది. సిటీల్లో టౌనుల్లో ట్రెండ్ మారింది. వీళ్ళు ఏం చేసుకుంటారో తెలుసా? ఈ టౌన్లో ఈ సిటీలో పెద్ద సంఘం ఏంటి, పేరున్న సంఘం ఏంటి అని చూసుకొని పేరున్న సంఘాలకు పరిగెత్తుతున్నారండి. కన్నీరు గార్చిన సేవకుడు పోయాడు. నేను ఒక అతన్ని అడిగా, బాబు విడి టైంలోనేమో ఇంకో పాస్టర్ గారితో తిరుగుతాం, నీ ఉద్యోగం కోసం, నీ సద్యోగం కోసం, నీ ప్రమోషన్ కోసం ఉపవాస ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేసి నిన్ను బలపరిచిందేవో పాస్టర్ గారు. ఆదివారం ఏంటి నాయన ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఇంకో చర్చికి వెళ్తున్నాం. అసలు ఆ పాస్టర్ గారికి నీ ముక్కు మొహం తెలుసా? కనీసం నీ పేరన్నా తెలుసా? ఎందుకు అలా వెళుతున్నాను ఆయన అంటే, అన్న నిజం చెప్పాలంటే అసలు నేను వెళ్తే ఆయన పట్టించుకోవడానికి. మరి ఎందుకు వెళ్తున్నాను ఆయన అంటే, ఏం చేద్దామన్నా, నలుగురిలో పేరు కోసం. దేనికోసం? ఎవరన్నా అడిగితే ఏ చర్చికి వెళ్తున్నావు అని అడిగితే పలానా పెద్ద చర్చి అని గ్రేట్గా చెప్పుకోవడానికి వెళ్తున్నాడంట అయ్యా. అరే నీ కోసం బాగోగులు చూసుకునే, నీ క్షేమాన్ని కోరే, కన్నీరు కార్చే, రోధించే సేవకుడిని ఇక్కడ పెట్టుకొని నువ్వు వెలిసిన ఇట్లా అన్నాడు ఆ పాస్టర్ గారు. ఇక్కడున్న సేవకుడు అయితే చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి హత్తుకొని ప్రార్థన చేసి, నాన్న తల్లిదండ్రులు బాగున్నారా, నువ్వు బాగున్నావా, పిల్లలు బాగున్నారా, పరిస్థితి అడిగి అక్కడ అడిగి తెలుసుకునే పరిస్థితులు లైన్లోకి వెళ్ళడం, ఆయన చెయ్యటానికి కానీ నువ్వు వెళ్ళిపోవాలా. ఇంకా అక్కడ నువ్వు వెళ్ళకపోయినా ఇద్దరు ముండి లాగి పక్కన పడేస్తారు, అయినా పోతాడు. ఏంటి సంగతి అంటే పేరు కోసం జాగ్రత్త. ఇలా వెంబడించుంది. రూతు పేరు చూసుకోవాలా, మాటకు కట్టుబడిపోయింది, ఉపదేశానికి కట్టుబడిపోయింది, నడిపింపు కట్టుబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏ పూటకు ఆ పూట సంపాదించుకునే దగ్గర నుంచి పొలం యజమానురాలయ్యేంత వరకు పొలం మారలేదండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఎన్ని సంఘాలు మారావు, ఎన్ని సహవాసాలు మారావు, ఎన్ని ఉపదేశాలు మారావు? ఇది నీకు తగునా? ఒకటి, యేసయ్యని విడవకుండా వెంబడించు. రెండవది, సేవకుల్ని విడవకుండా వెంబడించు. మూడవది, సంఘాన్ని విడవకుండా వెంబడించు. అది కూడా ఎలా వెంబడించాలని చెప్పాను? అది ఎలా వెంబడించాలి చెప్పండి? నీకు సంఘానికి గ్యాప్ రాకూడదు, నీకు సేవకునికి గ్యాప్ రాకూడదు, నీకు యేసయ్యకి గ్యాప్ రాకూడదు. నువ్వు నడిచే క్రమంలో చదవండి ఒక మాట. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మరొకసారి అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. చాలండి. ఇందాక 63వ కీర్తనలో దావీదు గారు ఏమన్నాడు? వెంబడిస్తున్నాను అంటాడు. ఇక్కడ హిజ్కియా రాజు చరిత్రలో అందరు చెప్పండి, ఎలా వెంబడిస్తున్నాడు? హత్తుకొని వెనకడుగు వేయకుండా, వెనుకకు తీయకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు వెంబడిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఎలా వెంబడించాలి అనే విషయాలు చెప్తున్నాను. ఎవరెవరిని వెంబడించాలి? 3 మాటలు చెప్పాను. 1 యేసయ్యని, 2 సేవకుని, 3 సంఘాన్ని, సంఘంలో బోధించే బోధని వెంబడించాలి. ఎలా వెంబడించాలంటే నెంబర్ 1 వెంబడించాలి. నెంబర్ 2 వెనకడుగు వేయకుండా వెంబడించాలి. వెనుకకు వెంబడించుటలో వెనుక తీయక.
అందుకే చూడండి 7వ వాక్యం చదవండి, 18:7లో. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అందరూ ఆమేన్ చెప్పండి. తాను వెళ్ళిన చోటనెల్లా ఏం పొందాడట? అంటే వెనకడుగు వేయకుండా వెంబడిస్తే ఏం పొందుతున్నారు? అక్కడ అంటి వెంబడిస్తే ఏం జరిగిందో తెలుసా? అక్కడ కూడా ఒకసారి వెళ్దామా? అంటి వెంబడిస్తే ఏం జరిగింది? 63:8, 63వ కీర్తన 8వ చరణం చూడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. నీ కుడి చెయ్యి, అదుగో నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఎప్పుడైతే నేను అంటి వెంబడిస్తున్నానో నా ఏమండి నీ కుడి చెయ్యి ఏం చేస్తుంది? అది ఆయన నిన్ను వదిలిపెట్టడం. అందుకనే నా అరచేతుల మీదనే నేను చెక్కొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కుడి చెయ్యి అంటే కుడి చెయ్యి బైబిల్ గ్రంథంలో దేవుని కుడి చేతుకున్న మరొక పేరు దక్షిణ హస్తం. ఏ హస్తం? 118వ కీర్తన 16వ చరణంలో 118వ కీర్తన 16వ చరణంలో ఏముంది? యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. ఏ కార్యాలు? అర్థమవుతుందా? ఆయన కుడి చెయ్యి మామూలుగా ఆదుకోదండి. ఎంతమంది చేయి విడిచిపెట్టినా ఆయన చేయి వదిలిపెట్టడం. సాహస కార్యం అంటే ఎవరు చేయలేని కార్యము అని అర్థం. నువ్వు గనుక ఆయన అంటి వెంబడిస్తే నీ కొరకు ఎవ్వరూ చేయలేని కార్యాన్ని నా దేవుడు నీ కొరకు చేస్తాడు. చేతులెత్తి స్వరం ఎత్తి కొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నువ్వు గనుక దేవుణ్ణి అంటి వెంబడిస్తే నీ కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు. ఒక మాటలు చెప్పాలంటే నీకోసం ఏదేం చేస్తాడు. అందుకని నెంబర్ 1 అంటి వెంబడించాలి. నెంబర్ 2 వెనుక తీయక వెంబడించాలి, వెనక అడుగు వేయ. అందుకని యేసయ్య అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఇప్పుడు నాకు పాత్రుడు కాదు. ఒకసారి ఒక తీర్మానం చేసావా? ఒకసారి ఒక నిబంధన చేసావా? ఒక ప్రతిష్ట చేసావా? ఒక సమర్పణ చేసావా? ఇక వెనక అడుగు వేయొద్దు. నేను లాగుతా ఉంటే వెనక్కి, వెనకడుగు లేదు. లోతు కుటుంబంతో దేవదూతలు ఏమంటారో తెలుసా? వెనకకు చూడకుండా ముందుకే పరిగెత్తండి అంటాడు. లోతు కుమార్తెలు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ ఆవిడ మాత్రం అమ్మగారు వెనక్కి తిరిగింది. మాట్లాడరేంటండి? కొంతమందికి ఎన్ని ప్రసంగాలన్నా మాట్లాడరేంటి? వాక్యాలు అట్లా ఉంటాయి, పాస్ట్ గారు అట్టే చెప్తాడులే. అసలు ఎంత టేక్ ఇట్ ఈజీయో. జాగ్రత్త. మనుషుల మాటలైతే నెరవేరవేమో కానీ దేవుని మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్తాం. వెనకకు చూడకుండా నువ్వు వెంబడించాలి. 3వ మాట చెప్పనా? ఇందాక మనం చదువుకున్న వాక్యమే మళ్ళొక్కసారి మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, అదుగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. అలానే మార్కు సువార్త 1:18. మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్. అంటే 3వది నువ్వేం చేయాలో తెలుసా? 3వది సమస్తమును విడిచిపెట్టి. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం వెంబడించి? సమస్తమును విడిచిపెట్టి వెంబడించాలి. అందరూ ఆ పదాన్ని పలకండి. ఏమే విడిచిపెట్టి వెంబడించాలి? సమస్తమును విడిచిపెట్టి ఆయనను మనం వెంబడించుదుముగాక. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. నీకు ఏవేవి ఆటంకాలుగా ఉన్నావో, నువ్వు దేవుళ్ళు ఎదగాలనుకున్నావా? దేవుళ్ళు వర్ధిల్లాలనుకున్నావా?
గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? బాబు అన్నయ్య పిలుస్తున్నాడు చూడు. రైట్, ఓకే, ఇది తీసుకోమంటావని బ్యాటరీ అయిపోయిందా? అది గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఎలా వెంబడించాలి? మూడు మూడు మాటలు చెప్పండి. అంటి నెంబర్ 1, నెంబర్